చెంచల మనస్కులు జ్ఞానము గ్రహింతురన్నాడు. అంటే మెంటలోడు పిచ్చోడు సైతం దేవుని వాక్యాన్ని కానీ ధ్యానం చేయగలిగితే, ఇందులోని జ్ఞానాన్ని ఒడిసి పట్టగలిగితే ప్రపంచ మేధావుల కంటే వాడు మేధావి అయిపోతాడు. వాడు అడిగి దేవుడు సమాధానం చెప్పలేడు. అతిశయోక్తులుగా చెప్పానా వాస్తవాలా? పెద్దగా చెప్పు. యా, ఇన్ని విలువలు కలిగిందండి వాక్యం. సో ఈరోజు మనకి దేవుడు బలము కలుగా నియమించిన వాటిల్లో ప్రప్రథమంగా ముఖ్యంగా చెప్పుకోదగ్గది దైవ వాక్యం. దీన్ని అశ్రద్ధ చేశారు. చాలా సంగతులు ఇందులో పెట్టాడు. ప్రతి ఉదయం నా గడప యొద్ద కాచుకున్నవాడు ధన్యుడు, నా మాటల కొరకు కనిపెట్టుకున్నవాడు ధన్యుడు అన్నాడు. దైవ స్వరము వినాలి. పాటలేమో నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. చప్పట్లు కొట్టడం, డ్రమ్ము కొట్టడం, కాంగో కొట్టడం, తబలా కొట్టడం, పాడుకోవటమే తప్ప ఆ పాటలో ఉన్న మాటలు ఏదో వాస్తవంగా ఆలోచిస్తే కొద్దిగా మనం ఆలోచించాలి అనుకోరు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. పాటలు పాడుతున్నాం కానీ అందులో ఉన్న వాస్తవాలని మనం గుర్తించలేకపోతున్నాం. నీ వాక్యమే స్వస్థత కలిగించేది అనే మాట కూడా ఉంది ఆ పాటలో. పాటేమో నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించును. ఏమి దాసుడా, దాసుడాలా? నీ జీవిత కుటుంబ కలతల్లో ఉన్నావు, ఎలా బయటపడాలో చెప్దాం అనుకుంటున్నా, నా వాక్యం దగ్గరికి రావే. సభ్య సమాజంలో ఎలా ప్రవర్తించాలో నీకు అర్థం కావటల్లా, మాటలు పడుతున్నావు, వాళ్ళ ఎదుట వివేచనతో ఎలా నడుచుకోవాలో నేర్పుదాం అనుకుంటున్నా, నా వాక్కు దగ్గరికి రావే. నువ్వు పనిచేసే ప్రదేశంలో నీ మీదున్న వారి ఎదుట నువ్వు ఎలా వ్యవహరించాలో నేర్పుదాం అనుకుంటున్నా, నా వాక్కు దగ్గరికి రావే. నాతో నువ్వు ఎలా నడవాలో, ఎలా నడిస్తే శత్రువుని ఎదుర్కొంటావో, శత్రువుని దెబ్బ కొడతావో నేర్పాలనుకుంటున్నా, నా దగ్గరకు రావే. రాకేం ప్రభా, ప్రార్థన చేస్తున్నాగా, చేస్తున్నావు నాయన. వాక్యం రోజు చేతుల్లోనే పెట్టుకొని తిరుగుతున్నా ప్రభా. ఇప్పుడైతే సెల్లులో పెట్టుకొని తిరుగుతున్నా ప్రభా. అరే సెల్లు సరే, బైబిల్ పక్కన పెట్టావు, సెల్లు తీసుకున్నావు, కనీసం సెల్లులోనన్నా చదువుతున్నావా? మరీ దరిద్రరా నువ్వు. చదవకపోయినా పర్వాలేదు, నా బిడ్డలు కష్టపడి చదివి రికార్డ్ చేశారు కదరా. పెట్టుకొని ఇంటానికి ఏం మాయరోగం కుమారుడా. మోసపోతున్నావు నువ్వు అంటాడు ఆయన. పాయింటేగా. ఇన్ని పుస్తకాలు పెట్టుకొని చదువుతున్నారే బ్రతుకు తెరువు కోసం. ఇది నిన్ను బతికించేదే, నిత్య జీవ పర్యంతం బతికించేదే, నువ్వు అనేకుల్ని బతికించడానికి నువ్వు ఉపయోగపడేదే కదా. రైట్. కాబట్టి నీకు దేవుడు బలము కలుగా నియమించిన వాటిల్లో మొట్టమొదటిది దేవుని వాక్యం, శక్తి గల లేఖనం.